పేర్లు చెప్పడం కష్టం కాబట్టి అందరికీ పేరు పెట్టిన నమస్కారం. జైని ఈ కార్యక్రమాన్ని నారాయణుడు అయ్యంగాడి వీరిద్దరి గురించి తెలుగు సమాజంలో చాలా తక్కువ చర్చ జరిగింది ఇప్పటివరకు. ఎప్పుడో హెచ్పిటి వాళ్ళు చిన్న చిన్న పుస్తకాలు వేశారు, అవి ఎంతమంది చదివారో తెలియదు కానీ పెద్దగా చర్చ లేదు. దాన్ని నిర్వహించాలని చెప్పేసి సలహా ఇచ్చిన శ్యామ్ సుందర్, గుణమాటి శ్యామ్ సుందర్ మన ఆర్టిస్టు, అలాగే ఇది ఎంత కష్టమైనా సరే చేసిన ఏర్పాట్లన్నీ కూడా చేసిన సోనీకి అభినందనలు. సోనీ అన్నట్టు నారాయణుడు, నేను నారాయణుడు గారు మాట్లాడతాను. ప్రభాకర్ గారు దాన్ని ఇప్పుడే తెలిసింది. సో నారాయణుడికి కంపెనీ నారాయణుడిని చాలా మంది ఆధ్యాత్మికవేత్త అనుకుంటారు. చాలా మంది బాబాలాగా, స్వామీజీ లాగా ఆయన ఉండేటువంటి అపీరెన్స్ ఒక దోవతి ఇలా కప్పుకొని కూర్చోవడం, ధ్యాన ముద్రలో కూర్చున్నట్టు ఉండడం వల్ల కానీ ఏదైనా కానీ ఆయన దేవాలయాలు నిర్మించాడని కానీ దేవుడు ఉన్నాడని చెప్పేసి అన్నాడని కానీ ఏదైనా కానీ మొత్తానికి ఆయన్ని ఒక స్వామీజీ లాగా, ఒక బాబాలాగా, ఆధ్యాత్మికవేత్తగా భావించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నిజానికి నారాయణుడు చేసింది ఆధ్యాత్మిక ఇదిగా సామాజిక విప్లవం. అందుకే కళ్యాణ్ ప్రసాద్ ఆయన్ని నిశ్శబ్ద విప్లవం అని చెప్పేసి రాశాడు. నిశ్శబ్దంగా విప్లవం చేశాడు. దేవాలయాలు ఎందుకు కట్టాడు అంటే దేవాలయాలే చాలా వాటికి మూలం. దేవాలయాలు అడ్డం పెట్టుకునే అంతా జరుగుతుంది, దేవుడిని అడ్డం పెట్టుకునే అంతా జరుగుతుంది. దేవాలయాలు బ్రాహ్మణ పూజారి వర్గాలకి ఒక ఆదాయ వనరు మాత్రమే కాదు, వారి ఆధిపత్యం కొనసాగించుకోవడానికి, మిగతా సమాజాన్ని కంట్రోల్ చేయడానికి, రాజులను కంట్రోల్ చేయడానికి, ఇప్పుడైతే పాలకులను కంట్రోల్ చేయడానికి దేవాలయాన్ని ఒక కేంద్ర బిందువుగా మనకి ప్రాచీన కాలం ఎప్పుడైతే టెంపుల్స్ వచ్చినాయో మెడివల్ పీరియడ్ మనం ముఖ్యంగా మొత్తం కూడా ఇండియాలో టెంపుల్స్ ముందు లేవు. ముందున్నది ఏంటి? బుద్ధిస్ట్ విహారాస్, జైన్ విహారాస్, జైన్ బసాదీస్ ఉండేవి, బుద్ధిస్ట్ విహారాస్ ఉండేవి. ఇవి తప్ప టెంపుల్స్ వచ్చింది మెడివల్ పీరియడ్. టెంపుల్ ఎందుకు అంటే వాళ్ళ జీవన బుద్ధి కోసం, వాళ్ళ ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం. కాబట్టి ఏ టెంపుల్ అయితే దీని అంతటికీ కేంద్ర బిందువుగా దీని అంతటికీ ఉందో అదే దాన్ని మనం తీసుకుని ఈ వ్యవస్థ మీద పోరాటం చేయాలని చెప్పేసి ఆయన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సుమారు 60 టెంపుల్స్ నిర్మించాడు. అది కేవలం తన పుట్టిన కేరళలో మాత్రమే కాదు, తమిళనాడులో, కర్ణాటకలో, ఆఖరికి శ్రీలంకలో కూడా టెంపుల్స్ నిర్మించాడు. 60 టెంపుల్స్. ఎందుకు అంటే దేవుడి కోసం కాదు, ఆధ్యాత్మికత కోసం కాదు, స్వర్గం కోసం కాదు. టెంపుల్ అనేది ఎందుకంటే ఈ అణగారిన కులాలకి ఆయన యజవా కులం, ఈలవ యజవా, మనం తెలుగులో యజవా అనే ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కొంత దానిలో తేడా ఉంటుంది. ఈలవ అంటారు, జడ్ వాడతారు, ఈ జడ్. సో ఆ ప్రొనౌన్సియేషన్ ఆ కులము టెక్నికల్గా ఎస్సీ కాదు, టెక్నికల్గా షెడ్యూల్ క్యాస్ట్ కాకపోయినప్పటికీ కూడా వారి పట్ల కూడా అంటరాంతం ఉంది. యజవా కులం పట్ల కూడా కేరళలో అంటరాంతం ఉంది. వాళ్ళు అవర్ణులు, ఇతర ఎస్సీల మాదిరిగా ఎస్సీలు అయినటువంటి పులయాలు, పరయాలు, ఇంకా నాదియా అని ఒక కులం ఉంది. ఇలాంటి కులాలతో పాటు ఈ యజవా కులం కూడా ఒక అంటరాని కులంగా పరిగణించబడుతుంది. వాళ్ళు పాపులేషన్లో అణగారిన కులాల ఈ లోవర్ కాస్ట్లో అత్యధిక శాతం మంది వాళ్ళు, 30% ఉన్నటువంటి వాళ్ళు. నంగేలి గురించి తెలిసిందే మనకి, కొంత చదువుకుంటాం. ఈ పదినామ గురించి, బ్రెస్ట్ ట్యాక్స్ గురించిన సందర్భంలో ఆమె చేసిన తిరుగుబాటు గురించి 1803లో జరిగింది. ఆమె కూడా యజవా కులానికి సంబంధించిన. ఈ కులాలన్నీ కూడా అంటరాంతరం మాత్రమే కాదు, వాటికి ఒక లెక్కలు ఉన్నాయి. మన వరప్రసాద్ గారు చెప్పినట్టు నంబూద్రి బ్రాహ్మణులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఉత్తరాది నుంచి వచ్చారు. మొదట కేరళ సమాజంలో కుల వ్యవస్థ లేదు. మన దగ్గర కూడా మనకు వస్తే మన ప్రాచీన ఆంధ్ర చరిత్ర చూస్తే ఇక్కడ కులం లేదు. ఇవన్నీ కూడా సింపుల్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నారు. బయట నుంచి ఉత్తరాది నుంచి బ్రాహ్మణులు,
ఋషులు వచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్ ప్రాసెస్ జరిగింది. ఆర్గనైజేషన్ అంతా కూడా శాతవాహన తర్వాత జరిగింది. అలాగే కేరళలో కూడా 5వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు కులం లేదు. ఆ తర్వాత చిన్నగా ఉత్తరాది నుంచి బ్రాహ్మణులు ఋషులు వచ్చి వాళ్ళు ఇక్కడ కేరళలో స్థిరపడ్డారు. వాళ్ళే నమూద్రి బ్రాహ్మణులు. ఆ తర్వాత నెక్స్ట్ మన దగ్గర లాగా తెలుగు సమాజంలో లాగా ఇన్ని కులాలు లేవు. వాళ్ళ కింద నెక్స్ట్ రూలింగ్ క్లాసు కులశేఖరులు అనే ఉన్నారు. మధ్యయుగాలు కులశేఖరులే తర్వాత ఆ పేరు పోయి రూలింగ్ క్లాస్, అదేంటి శూద్ర పీజెంట్ క్లాసెస్. మనకున్న ఇక్కడ ఉన్నటువంటి కమ్మారెడ్డి వెల్మ లాంటి స్టేటస్ ఉన్నటువంటిది నాయర్స్. వాళ్ళని వీళ్ళు చేతుల్లో పెట్టుకొని వాళ్ళు నా పాలకులుగా ఉంటే వీళ్ళు పెత్తనం చేస్తూ భూములన్నీ ఆక్రమిస్తూ మిగిలిన కులాలని, అణగారిన కులాలన్నింటినీ కూడా వాళ్ళ ఉక్కు పాదం కింద అణిచేసిన పరిస్థితి. నారాయణుడు సీన్లోకి రాకముందు సుమారు 200 సంవత్సరాలు లేదు. నారాయణుడు పుట్టింది 1856. ఆయన తర్వాత ఈ కార్యక్రమాలు ప్రారంభించింది 1888. అక్కడ నుంచి ఈ సామాజిక కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించారు. అయితే దానికంటే 200 సంవత్సరాల ముందు యజమానులు, ఆయన పుట్టిన కులం వాళ్ళు ఈ టెంపుల్ కోసం, ఒక టెంపుల్ ఉంది అక్కడ, టెంపుల్ ఎంట్రీ లేదు. అయితే ఒక టెంపుల్ కోసం చాలా పెద్ద పోరాటం చేస్తారు. అదే వైకం పోరాటం. అదే వైకం అన్న ఒకటే, మన తెలుగులో వైకం పోరాటం. అప్పుడు చాలా మంది తలలు నరికి పడేశారు. 200 సంవత్సరాల క్రితం రాజు సైన్యాధిపతులను వాళ్ళని నియమించి టెంపుల్ ఎంట్రీ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. తర్వాత టెంపుల్ చుట్టూ 3 వైపులా ఉన్న రోడ్లని, ఆ రోడ్ల మీద నడిచే హక్కు కూడా లేదు అణగారిన కులాలు. సో నడిచిన టెంపుల్ ఎంట్రీ కోసం ప్రయత్నించిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తలలు నరికేయమని చెప్పి ఆజ్ఞాపించారు. అందుకని తర్వాత ట్రావెన్కోర్ సంస్థానం కింద ఉంది. ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్స్ మనకి తెలుసు. బ్రిటిష్ వాళ్ళు మిగతా ప్రాంతాలు పరిపాలిస్తున్నప్పుడు కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాలు వాళ్ళకి కప్పం చెల్లించి పన్ను కట్టి వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకునేటువంటి పరిస్థితి ఉండేది. దానిలో భాగంగా ఇదంతా ఉండేది. త్రివేణిలో ఇదంతా కూడా నారాయణుడు పుట్టిన ప్రాంతం చెంబళంతి అంటే ప్రస్తుతం రాజధాని త్రివేణికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ప్లేస్. ఇదంతా కూడా ట్రావెన్కోర్ సంస్థానంలో ఉంది. అణగారిన కులాల పట్ల ట్రావెన్కోర్ సంస్థానం ఎంత నిర్దయగా ఉందంటే స్త్రీలు, అణగారిన కులాల స్త్రీలు బ్లౌజ్ వేసుకోవడానికి లేదు, పురుషులు పై వస్త్రం కట్టుకోవడానికి లేదు. వీళ్ళు అణగారిన కులాలు, వీళ్ళు అంటరాని కులాలని గుర్తించడానికి రకరకాల పద్ధతులు పాటించారు. ఆ బ్లౌజ్ వేసుకోకపోవడం, పై బట్ట మగవాళ్ళు వేసుకోకపోవడం, తర్వాత వాళ్ళు నగలు ధరించరాదు, చెప్పులు వేసుకోకూడదు, గొడుగు వేసుకోకూడదు, ఎంత వర్షం వచ్చినా గొడుగు వేసుకోకూడదు, కావాలంటే అక్కడ ఉండే అరిటాకులు నెత్తి మీద వేసుకోవచ్చు, అంతవరకు పర్మిషన్. అరిటాకులు కప్పుకోండి కానీ గొడుగు మాత్రం వేసుకోవడానికి లేదు, మంచి పేర్లు పెట్టుకోవడానికి లేదు. ఇలా నిర్దాక్షిణ్యమైనటువంటి పరిస్థితి. దేవుడు సొంత భూమి, ఈ దేవుడి సొంత దేశం అని చెప్పబడేటువంటి కేరళలో దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ ఇటీవల కాలం వరకు అమలు. అందుకని ఆ పరిస్థితుల్లో నుంచి నారాయణుడు వచ్చాడు. నారాయణుడు నిజానికి ఎంతో ఆ కుటుంబ పరంగా కొంత వెసులుబాటు ఉన్నవాడు. మధ్యతరగతి, తండ్రి ఆల్రెడీ టీచర్, ఉపాధ్యాయుడు హసన్, ఆయన పేరు హసన్, మదన్ హసన్ ఆయన పేరు. మదన్ హసన్ అంటే టీచర్, చదువుకున్నాడు. ఆయన కూడా చదువుకున్నాడు, మేనమామ చదువుకున్నాడు. ఎంతో ఆర్థిక వెసులుబాటు ఉన్న ఆ కుటుంబం. అయితే ఆయన ఈ పరిస్థితులన్నీ చూసి, ఈ అడ్డదనాన్ని అంతా కూడా చూసి ఆయన బుద్ధుడు లాగా మారాడు. చాలా విషయాల్లో బుద్ధుడికి నారాయణుడికి దగ్గర పోలి ఉంటాయి. అందుకనే నారాయణుడి మీద రీసెర్చ్ చేసినటువంటి కొంతమంది ఉన్నారు. అజయ్ శేఖర్ అని కేరళలో చాలా మంది స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళు కేరళ బుద్ధుడు అంటారు. ఆయన బుద్ధుడిలాగే సత్యాన్వేషణ మొదలుపెట్టాడు. ఈ అసమానతలకి వీటన్నిటికీ కూడా ఏంటి అని చెప్పేసి
సత్యాన్వేషణ. ఆ సత్యాన్వేషణని సమాజం ఆధ్యాత్మికత సంస్కృతం చదువుకున్నాడు. ఆ తర్వాత అయితే పెళ్ళి అయితే అయింది, కానీ పెళ్ళి అది ఎట్లా ఉంటుందంటే కేరళలో ఆడపడుచు మంగళసూత్రాలు కట్టి పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమె బ్రదర్కి ఈమె భార్య అని చెప్తారు. తర్వాత చూస్తుంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తర్వాత చూస్తుంది. అటువంటి ఆచారం ఉండేది. దాని మీద కూడా ఈయన పోరాటం చేశాడు. ఈయన సిస్టరు, ఈయన అక్క ఈయన భార్యకి తాళి కట్టి నీ భార్య అని చెప్తుంది, బంధువుల అమ్మాయి. అయితే ఆయన నాకు ఈ సంసారం వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ లేదు, నీ జీవితాన్ని నువ్వు జీవించమ్మా అని చెప్పేసి ఆమె దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో అంతా కూడా తిరుగుతాడు, అధ్యయనం చేస్తాడు, మత గ్రంథాలను అధ్యయనం చేస్తాడు. ఆ తర్వాత అనేక మందిని కలుస్తాడు. వాళ్ళందరూ కూడా అణగారిన కులాల వాళ్ళతో కలిసి చర్చిస్తాడు. అనేక విషయాల మీద పరిష్కార మార్గాలను ఆయన ఇది క్లారిటీ వచ్చిన తర్వాత తన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. అది బుద్ధుడిలాగే ఒక రకంగా. సత్యాన్వేషణ అయిపోయిన తర్వాత ఆయన క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత తనేంటి ఒక దీన్ని మార్చాలి, ఈ వ్యవస్థని మార్చాలని చెప్పేసి ఈ టెంపుల్ ప్రోగ్రామ్ పెట్టుకున్న. టెంపుల్ కోసం అక్కడ రక్తపాతం జరిగింది కాబట్టి, తర్వాత రోడ్ల మీద నడవడానికి హక్కు లేకుండా దానికోసం రక్తపాతం జరిగింది కాబట్టి ఇటువంటి అంశాల మీద పోరాటం చేయాలి, లైఫ్ని దానికి పూర్తిగా అంకితం చేయాలని చెప్పేసి అనుకున్నాడు. అలా ఆయన టెంపుల్ ఫస్ట్ టెంపుల్ మొదలుపెట్టాడు. ఆ టెంపుల్లో సార్ చెప్పినట్టు శివలింగాన్ని శివరాత్రి రోజు ప్రతిష్ఠిస్తే జరగాల్సిన గొడవంతా జరిగితే ఆయన అదే చెప్పాడు. ఈ శివుడు బ్రాహ్మణ శివుడు కాదు, యజవా శివుడు అని చెప్తాడు. దానికి వాళ్ళకి షాక్ అయిపోతారు. ఆ తర్వాత ఆయన వరుసగా టెంపుల్స్ నిర్మిస్తూ దానిలో అణగారిన కులాలు, యజవాలు, ఎస్సీలు, కులయాలు వీళ్ళని పూజారులుగా నియమిస్తాడు. అయితే చాలా టెంపుల్స్లో ఆయన సుమారు 30 సంవత్సరాల వరకు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇదంతా చేసి అక్కడ ఈ పూజారులుగా వీళ్ళని పెడతాడు. తర్వాత దేవీ దేవతలను కూడా పెడతాడు. చిన్న చిన్న శ్లోకాలు కూడా వాళ్ళకి నేర్పిస్తాడు, పూజా విధానం నేర్పిస్తాడు. అంతకుముందు హిందువులుగా ఉన్నవాళ్ళు, ఈ అణగారిన కులాలు పేరు హిందువులే, కానీ వాళ్ళకి టెంపుల్కి వెళ్ళాలన్నా లేకపోతే బ్రాహ్మణులు చూడాలన్నా లెక్కలు. దానికి నాయర్స్ 16 అడుగుల దూరంలో బ్రాహ్మణులు చూడవచ్చు, 16 అడుగులు. ఆ తర్వాత యజవాళ్ళు ఈ బీసీలు, ఓబీసీలు వీళ్ళు 32 అడుగుల దూరాన్ని పాటించాలి. వీళ్ళని చూడాలంటే, నమూదిరి బ్రాహ్మణులను చూడాలంటే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎస్సీలు ఈ కులయాలు పరయాలు 32 అడుగులు. ఇలా చాలా ఇంకొక కులం ఉంది ఎస్సీలలోనే, నాయాది కులం పేరు నాయాదీసు బ్రాహ్మణులు కానీ టెంపుల్ కానీ పరిసర ప్రాంతాల్లో కనీసం కనిపించదు. డిస్టెన్స్ మాత్రమే కాదు, అసలు అపీరెన్సే, వాళ్ళ ప్రజెన్సే ఆ ప్రాంతాల్లో ఉండకూడదు. ఒకవేళ బ్రాహ్మణులు కానీ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కానీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి తీవ్రమైన శిక్షలు, ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈయన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఆయన మొట్టమొదటి టెంపుల్ అరువిపురం, అది కూడా ఈ త్రివేంద్రం దగ్గరలోనే 1888లో కట్టాడు. తర్వాత అక్కడ ఏం రాశాడంటే, ఎలాంటి కుల మత వివక్షలు, శత్రుత్వం లేకుండా మనుషులంతా కలిసిమెలిసి ఉండే ఆదర్శ నిలయం అని చెప్పి టెంపుల్స్ మీద రాయించాడు. కుల మతాలకి ఇక్కడ ఇది లేదు, అలాగే శత్రుత్వాలు లేదు, మనుషులందరూ సమానమే, కలిసిమెలిసి ఉండాల్సిన ఆదర్శ నిలయం ఇది అని చెప్పేసి చెప్పాడు. అయితే ఇది అనుకున్నట్టు ఆధ్యాత్మికతగా అక్కడ టెంపుల్స్కి అటాచ్డ్గా విద్యాలయాలు, స్కూల్స్, సెమినార్ హాల్స్, తర్వాత గార్డెన్స్, పార్క్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి టెంపుల్ అంటే ఒక ఆహ్లాదకరంగా అందరూ వచ్చి అక్కడ నలుగురు కలుసుకునే ఒక కమ్యూనిటీ ప్లేస్ లాగా కూడా డెవలప్ చేశారు. అయితే 30 ఏళ్ళ తర్వాత ఇది ప్రారంభించిన ఆయన మొత్తం వర్క్ అంతా 40 ఏళ్ళ పాటు చేశాడు. అయితే 30 ఏళ్ళ తర్వాత టెంపుల్ అనవసరం అనేటువంటి భావన వచ్చింది.
ఎందుకంటే ప్రజల్లో కూడా కొంత చైతన్యం వచ్చింది. అణగారిన కులాలు మేల్కొంటున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది 1925కి. సో అప్పుడు ఏమనుకున్నానంటే టెంపుల్ అనేది ఒక ఇన్నాళ్ళు మనకి నిరాకరించబడింది కాబట్టి టెంపుల్ అనుకున్నాం. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది కాబట్టి టెంపుల్ కన్స్ట్రక్షన్ అవసరం లేదని చెప్పేసి గతంలో ఉన్న టెంపుల్స్ని కూడా విద్యాలయాలుగా మార్చారు. దేవుడు కావాలనుకున్న వాళ్ళు ప్రేయర్ చేసుకోండి, అక్కడే ఏది కావాలనుకున్న వాళ్ళు అది తీసుకోండి, విద్య కావాలనుకున్న వాళ్ళు విద్య తీసుకోండి అని చెప్పేసి అదే టెంపుల్స్ని విద్యాలయాలుగా మార్చి తర్వాత ఆయనకి చాలామంది శిష్యులు తోడయ్యారు. చాలామంది శిష్యులు అప్పర్ కాస్ట్లో కూడా వచ్చారు. అంటే ఆయన చాలా సాఫ్ట్గా చాలా జాగ్రత్తగా తన కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి కొంతమంది కన్విన్స్ అయ్యి అప్పర్ కాస్ట్లో కూడా నాయస్లో ముఖ్యంగా కొంతమంది ఆయన వైపు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం SND శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే పేరుతోటి ఒక సంస్థని స్థాపించారు. దానికి అది ఏర్పడటానికి డాక్టర్ పల్కు అని చెప్పేసి అదే కులానికి చెందినటువంటి ఒక డాక్టర్ ఆయన దగ్గరికి వచ్చి చర్చించి మనం ఈ టెంపుల్స్ ఇవన్నీ సరే కొంత చైతన్యం వచ్చింది, మనం దీన్ని కన్సాలిడేట్ చేసి ఎస్టాబ్లిష్ ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, రాజకీయ ఉద్యమంగా దీన్ని మార్చాలని చెప్పేసి ఆయన సలహా ఇస్తారు. పల్కుతో బాగా మాట్లాడిన తర్వాత పల్కు కూడా ఎన్నో అవమానాలు అవహేళనలు ఎదుర్కొని ఈ ఉద్యమంలోకి వస్తారు. డాక్టర్గా ఆయన చదువుకుంటే ట్రావెల్పూర్ సంస్థానం ఆయన ఉద్యోగం, ఆయన ఎక్కడో మైసూర్లో చదువుకుని వస్తాడు. అయినా కూడా ఆయన ఢిల్లీని ఈ కులాన్ని బాగా పాటించేటువంటి రాజ్యము గుర్తించింది. అలాగే ఆయన తండ్రి లా చదివితే ఆయన కూడా అలా చేశారు. అందుకని పల్కు నారాయణ గుడి దగ్గరకు వచ్చి శిష్యరేఖ చేసి ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేశారు. అది 1903లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనేటువంటి సంస్థను స్థాపించి దాని ద్వారా ఈ సంస్కరణ అంతా కూడా చేస్తారు. దానిలో విద్య ముఖ్యమైనది. విద్య తర్వాత నైతికత, ఆ తర్వాత శ్రమ పడటం, తర్వాత కొన్ని ప్రొడక్టివ్ యాక్టివిటీస్ చేయడం, ప్రజలకి లైవ్లీహుడ్ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు, వాళ్ళకి జీవనాధారాన్ని కల్పించేటువంటి పనులు, పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడం, టెంపుల్ బేస్డ్గానే అంతా ఇవన్నీ చేయాలని చెప్పేసి ఈ సంస్థ ద్వారా ప్రారంభించారు. అలాగే మరొక పక్క సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు, ఈవిల్స్ ఏమైతే ఉన్నాయో వాటి నిర్మూలన కోసం అవి ముఖ్యంగా ఇంటర్నల్, ఇది ఆయన అంతా చేసింది ఎక్కువగా ఇంటర్నల్ రిఫార్మ్స్, మిగతా వాటికి వెళ్ళడం, యజువా కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ, తర్వాత యజువాస్తో పాటు SCSని టార్గెట్ చేస్తూ దాన్ని చేశారు. దానిలో సమాజంలో ఉండేటువంటి వివాహ వ్యవస్థ చాలా దుర్మార్గమైంది కేరళలో. అదేంటంటే చిన్నపిల్లలకు పెళ్లి లాంటి ఒక ఆట, పిల్లల ఆట, దాన్ని చెట్టు కళ్యాణం అనే పేరుతో చేశారు. ఉన్నాయి. దాంట్లో అమ్మాయి మెచ్యూర్ అయ్యే ముందు వయసు, ఇంకా 2-3 ఏళ్ళకు మెచ్యూర్ అవుతుంది అనగా అమ్మాయికి తన వయసు వచ్చిన అబ్బాయితో పెళ్లి లాంటి ఒక ఆట కార్యక్రమం చేస్తారు. దాన్ని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేస్తారు. తర్వాత అమ్మాయి ఏదో అబ్బాయి ఏదో, కానీ ఒక పెళ్లి మాత్రం జరుగుతుంది. అన్నీ కూడా ఆయన నిర్మూలించాలి అని చెప్పేసి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. దుర్మార్గమైన వ్యవస్థ ఇది, ఆచారం, దాన్ని వదిలేయండి. తర్వాత పెళ్లిళ్ళలో ఈ ఆడపడుచు వచ్చి మంగళసూత్రం కట్టడం, ఇదేం ఆచారం. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చాలి, వాళ్ళు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి కనీసం 15 రోజులు వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కనీసం 1 నెల గ్యాప్ తర్వాత పెళ్లి జరగాలి. ఆ పెళ్లి కూడా చాలా సింపుల్గా జరగాలి. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి ఫ్రెండ్స్, అబ్బాయి ఫ్రెండ్స్ 100 మంది పెంచకూడదు, 100 మంది. తర్వాత ఆర్భాటాలు ఏమి చేయకూడదు. మీరు ఆర్భాటాలు చేయదలుచుకుంటే ఆ డబ్బుని వాళ్ళ మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెళ్లి రోజు వాళ్ళకి బ్యాంక్ పాస్బుక్ ఇవ్వండి అని చెప్పారు.
పెళ్ళిని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రేషన్ అది చాలా మోడల్, ఇప్పుడు కూడా లేదు. ఆ రోజుల్లోనే పెళ్ళిని తప్పనిసరిగా రిజిస్టర్ చేయమని చెప్పాడు. అలాగే వివాహాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే, విడాకులు తీసుకోవాలనుకున్నా, లేకపోతే పునర్వివాహం చేసుకోవాలనుకున్నా వాటన్నిటికీ కూడా ఈ ఎస్ఎన్డిపి అనుమతిస్తుంది, దాన్ని ఆహ్వానిస్తుంది. అటువంటి పనులు అభివృద్ధికరమైనటువంటి సామాజిక కట్టుబాట్లు అవసరమైనది. తర్వాత భార్యాభర్తలు విడిపోవాలనుకుంటే పిల్లలకి సెటిల్మెంట్ చేసి ఆర్థికంగా అన్ని ఏర్పాట్లు చేసి విడిపోవాలి, ఇలాంటివన్నీ చెప్పాడు. తర్వాత సర్వమత సమ్మేళనం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి దానికి హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్స్తో పాటు శ్రీలంక నుంచి ఒక బుద్ధిస్ట్ మాంకును కూడా పిలుస్తారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అన్ని మతాలు ఒకటే. ఆయనకి క్రైస్తవంలో ప్రేమ నచ్చుతుంది, ఇస్లాంలో సమానత్వం నచ్చుతుంది, హిందుత్వంలో జనరల్ నచ్చినా కూడా హిందూ మతం కులానికి కాపలా ఉంటుంది కాబట్టి ఆ అంశం నచ్చుతుంది. నారాయణగురు మీద కొంత అద్వైతం, శంకరాచార్య అద్వైతం ప్రభావం ఉందంటారు. అయినప్పటికీ కూడా శంకరాచార్యతో కూడా నారాయణగురికి పూర్తిగా ఏకీభావం లేదు. నారాయణగురు శంకరాచార్యుడి అద్వైతంలో ఉండేటువంటి మాయావాదాన్ని తర్వాత వేదాన్ని అంగీకరించడానికి వాటినన్నింటినీ కూడా ఒప్పుకోరు. అయితే వాటన్నింటినీ ఈ మతాల వాళ్ళ సర్వమత సమ్మేళనంలో చర్చించి ఆయా మతాల ప్రజల మధ్య ఒక అవగాహన, ఒక సానుకూల దృక్పథం, కలిసి పనిచేసేటువంటి వాతావరణం ఉండాలని చెప్పేసి, స్నేహ సంబంధాలు ఉండాలని చెప్పేసి చెప్పాడు. తర్వాత కర్మకాండల విషయంలో కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడాడు. కర్మకాండలు అనే వాటిలో అర్థం లేని ఇవి చేసి పురోహితులను పిలిచి పిండాలు పెట్టి డబ్బుని ఖర్చు పెట్టి అవన్నీ కూడా చేయలేదు. అలాగే సమాజానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో ఆయన క్లియర్ కట్గా చాలా స్పష్టంగా మాట్లాడి ప్రజల్ని చైతన్యవంతం చేశాడు. చాలా ఫ్రీక్వెంట్గా మీటింగ్స్, సభలు, సమావేశాలు జరిగేవి. నారాయణగురు మంచి స్పీకర్, ఎటువంటి మైకులు, ఆర్భాటాలు, ఈ సౌండ్ బాక్సులు లేకుండా ఆయన మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి జనాలు వినేవారు. ఆయన ఒక రకంగా వాళ్ళకి తిరుగులేని నాయకుడు. ఆయన ఏం చెప్తే దాన్ని కూర్చా తప్పకుండా పాటించేవాళ్ళు. ముఖ్యంగా ఎస్ఎన్డిపి ఏర్పడిన తర్వాత, శ్రీ నారాయణగురు ధర్మ పరిపాలన యోగం ఏర్పడిన తర్వాత దాన్ని చాలా వెల్ ఆర్గనైజ్డ్, దాంట్లో సభ్యత్వం ఉండేది. తర్వాత ఆయన అధ్యక్షుడు, మరణించే వరకు ఆయన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా పాల్గొన్నాడు కొంతకాలం. తర్వాత ఆయన శిష్యుల్లో చాలా ప్రముఖులు ఉన్నారు. కుమారన్ ఆసన్ అని చెప్పేసి ఒక ఆయన మలయాళంలో మహాకవి, పెద్ద కవి ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన లైట్ ఆఫ్ ఏషియాని మలయాళంలో ట్రాన్స్లేట్ చేశాడు. అలాగే ఆయన మీద బౌద్ధ ప్రభావం చండాల భిక్షుకి అని చెప్పేసి ఒక పోయం రాశాడు, చాలా రాశాడు. ఆయన కవిత్వానికి చాలా గుర్తింపు. తర్వాత అయ్యప్ప, సహోదరన్ అయ్యప్ప. ఆయన పేరు సహోదరన్ ఎందుకంటారంటే ఆయన సహోదర సంఘం అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఈ అణగారిన కులాల్లో చైతన్యం తీసుకొచ్చాడు. అలాగే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత సహోదరన్ అనేటువంటి పత్రిక కూడా నడిపాడు. అందుకనే ఆయనకి సహోదరన్ అయ్యప్ప అనే పేరు వచ్చింది, సహోదరన్ అయ్యప్ప. ఆ తర్వాత కృష్ణ అని చెప్పేసి టీకే కృష్ణన్ అని చెప్పేసి ఒక ఆయన తర్వాత ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచాడు టీకే కృష్ణన్. ఆయన చాలా ప్రభావవంతమైన సుగతం. ఇట్లా చాలామంది యజమానుల్లో ఉన్నారు. కొద్దిమంది ఎస్సీలలో, కులయాలలో కూడా ఆయన శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ చాలా లైఫ్ని డెడికేట్ చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను కూడా ఎస్ఎన్డిపికి ఇచ్చారు. కుల చైతన్యానికి, అందులో ఉండేటువంటి
పేద వర్గాల అభివృద్ధి కోసం జీవితాలనే త్యాగం చేసినటువంటి వాడు. సో ఆ 10 ఏళ్ళు ఈ విద్య మీద దేవాలయం మీద స్పెండ్ చేసిన తర్వాత దీంట్లో నెక్స్ట్ ఈ టీవీ కృష్ణన్ అనేటువంటి ఆయన సెక్రటరీ అవుతాడు. ఎస్ఎన్డి సెక్రటరీ అయిన తర్వాత చాలా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఆయన టైంలోనే ఈ వైకోం పోరాటం జరిగింది. అప్పుడు వదిలిపెట్టింది గతంలో జరిగిన హింసాత్మక సంఘటనలు అదంతా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ వీళ్ళు చైతన్యవంతమైనాక దాని మీద పోరాటం చేస్తారు. పోరాటం ఎంత తీవ్రంగా జరిగిందంటే అనేక మంది జైలుకి వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్నో హింసలు అనుభవించారు. ఈ పోరాటానికి గాంధీజీ వచ్చారు, పెరియార్ వచ్చారు. పెరియార్ భార్య నాగమ్మ గారు ఈ పోరాటం ప్రారంభమైన దగ్గర నుంచి అయిపోయే వరకు 1.5 years జరిగింది. 1924 ఫిబ్రవరి నుంచి 1925 నవంబర్ వరకు ఈ పోరాటం జరిగింది. టెంపుల్ ఎంట్రీ ఒకటి, అట్లా చుట్టూ ఉండేటువంటి రోడ్ల మీద నడిచేటువంటి హక్కు కోసం బారికేడ్లు రకరకాల అసలు రాజ్యహింస చాలా విచ్చలవిడిగా జరిగినప్పుడు కూడా వీళ్ళు వెనకాడు. వీళ్ళందరూ వచ్చారు. గాంధీజీకి నారాయణ గురు కూడా ఈ విషయంలో విభేదాలు. గాంధీజీ మరింత బారికేడ్లు ఎందుకు దాటారు మీరంటే నారాయణ గురు దాటికేంటి అని దాటాలి. మీరు టెంపుల్లోకి వెళ్ళి రండి, ఏదేమైనా కానీ చెప్తాడు. ఏదేమైనా కూడా ఆ రోడ్ల మీద నడవండి, ఆ టెంపుల్లో కూడా వెళ్ళిరండి, అక్కడ భోజనాలు కూడా చేయండి, పూజలు కూడా చేసిరండి ఒకసారి అని చెప్పేసి తన అనుయాయులకి ఇచ్చాడు. పెరియార్ సమర్థించాడు. గాంధీజీ ఇలా చేశాడు. తర్వాత ఆర్య సమాజ్ నుంచి కూడా ఒక ఆయన వచ్చాడు. ఆర్య సమాజ్ నుంచి వివేకానంద వచ్చాడు. వివేకానంద అంత ముందే వీళ్ళని కలుస్తాడు. స్వామి వివేకానంద వీళ్ళలో ఒక ఆయనకి ఈ బల్బు గారికి తెచ్చుకోవాలి. సో వివేకానంద కూడా కేరళ వచ్చి, కేరళలో ఒకప్పుడు క్యాస్ట్లెస్ సొసైటీ, కులం లేదు, మతం లేదు, అందరూ బౌద్ధులుగా ఉన్నారు, లేకపోతే ప్రకృతి ఆరాధకులుగా ఉన్నారు, గ్రామ దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు, శక్తిని ఆరాధించేవాళ్ళు. అటువంటి సింపుల్ సొసైటీ ఈ నమ్మూతిని బ్రాహ్మణులు వీళ్ళందరూ నాశనం చేశారు. ఇది ఇప్పుడు ఒక శపించబడిన దేశంలాగా అయిపోయిందని చెప్పేసి బాధపడతాడు. అయితే స్వామి వివేకానంద మాటలతోటి ఆయన ఇచ్చినటువంటి సలహాలతోటి వివేక అనే పేరుతోటి ఒక పత్రికను కూడా వాడు నడిపాడు. ఈ పల్పు గారు వీళ్ళంతా కలిసి కుమరన్ ఆశ్రమానికి సంపాదకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత నారాయణ గురు దాంట్లో మొత్తంగా చెప్పాలంటే ఏంటంటే నారాయణ గురు దేవుడిని విశ్వసిస్తాడు, నమ్ముతాడు. నమ్మడమే కాకుండా ఏమంటాడంటే వన్ caste, one religion and one God. One caste, one religion and one God to the mankind. ప్రజలకి మానవులకి కులం ఉంటుంది, మతం ఉంటుంది, ఒకే ఒక దేవుడు ఉండాలని చెప్పేసి చెప్తాడు. పరిమితులకు లోబడి కర్మకాండాలను వ్యతిరేకించాడు, కులతత్వాన్ని, హిందూ మతంలో ఉండేటువంటి కులతత్వాన్ని వ్యతిరేకించాడు, పూజారి వర్గం చేసేటువంటి దార్శనికాలను వ్యతిరేకించాడు. తర్వాత అన్ని రకాల ఆధిపత్యాలను వ్యతిరేకించి మతం అనేది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, దానిలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం పొందాలి. కొంతమందికి ఎందుకు గుడిలోకి ప్రవేశం లేదు అనే దాన్ని ఆయన ముఖ్యంగా తీసుకొచ్చాడు. అయితే నారాయణ శిష్యులో నాస్తికులు కూడా ఉన్నారు. నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, ఆ తర్వాత పెద్ద మేధావులు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. కుదురు సంఘంలో కూడా అందరూ ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, అందరూ ఉంటారు. అయినా ఒక ప్రజాస్వామిక వాతావరణం అయితే ఉండేది. తర్వాత ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఆపిన తర్వాత ఇది కొంత రాజకీయ చైతన్యం వచ్చింది. ఈయన శిష్యుల్లో చాలామంది ఈ వన్ క్యాస్ట్, వన్ రిలీజియన్ అండ్ వన్ గాడ్ అనే కాన్సెప్ట్ని వ్యతిరేకించి నో క్యాస్ట్, నో రిలీజియన్ అండ్ నో గాడ్ అని చెప్తారు. క్యాస్ట్ వద్దు, రిలీజన్ వద్దు, గాడ్ వద్దు అని చెప్పేసి చెప్తారు. చెప్పి వాళ్ళు బౌద్ధంలోకి మారాలని చెప్పేసి ప్రపోజ్ చేస్తారు. అప్పటికే బౌద్ధం గురించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకి మద్రాస్ ప్రెసిడెన్సీలో లక్ష్మీనరసు, అయోధ్యదాసు వీళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు ట్రావెల్ మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉంది. సో ఆ ప్రభావం కొంత ముఖ్యంగా పండిత అయోధ్యదాస్ ప్రభావం వీళ్ళ మీద చాలా ఉంది. అందుకని వాళ్ళు
ప్రపోజ్ చేశారు. వాళ్ళలో కుమరన్ ఆశ్రమం చేశాడు, అయ్యప్పని చేశాడు. సహోదరుడు అయ్యప్పను బౌద్ధం వైపు వెళ్ళాలని చెప్పి స్ట్రాంగ్గా ప్రపోజ్ చేసినప్పుడు నారాయణ గురు వ్యతిరేకిస్తాడు. ఎందుకో ఆయన మతం మారడానికి ఇష్టపడలేదు. అయితే వాడి తర్వాత నారాయణ గురు తర్వాత వీళ్ళల్లో కొంతమంది రాడికల్స్గా తయారై బౌద్ధంలోకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని త్రివేంద్రం వస్తారు. వచ్చి అక్కడ బౌద్ధం గురించి మాకు అవగాహన కల్పించమని చెప్పి అడిగి పిలుచుకున్న తర్వాత వాళ్ళు 1956 అంబేద్కర్ కన్వర్షన్ జరిగితే దానికి ముందే వాళ్ళ బౌద్ధంలోకి వెళ్ళారు. సుగతను వీళ్ళందరూ, కుమరన్ ఆసను, సుగతను, తర్వాత సహోదరుడు అయ్యప్పన్ వీళ్ళందరూ కూడా బౌద్ధులుగా మారుతారు. అది నారాయణ గురు ఏమి వీళ్ళని రెసిస్ట్ చేయడు. మతం మారడం కరెక్ట్ కాదు, మంచిదో చెడులో దీన్ని ఇలా కానిద్దామన్నట్టుగా ఆయన ఉంటారు. కొన్ని పరిమితులకు లోబడే నారాయణుడు తన పరిధిలోనే కొన్ని నిశ్శబ్దంగా కొంత విప్లవాన్ని తీసుకొచ్చాడు. యజువా కులం, ముఖ్యంగా ఓబీసీలుగా ఉన్నటువంటి యజువా కులంలో చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చాయి. ఈ 30-40 ఇయర్స్లో చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు అంటరాని కులంగా, పేద కులంగా ఉన్నటువంటి యజువా కులం తర్వాత ఒక ప్రాబల్య కులంగా, ఇంపార్టెంట్, ఒక అన్నింటినీ కూడా డిసైడ్ చేసేటువంటి కులంగా ఎమర్జ్ అయింది. వాళ్ళలో రాజకీయ చైతన్యం వచ్చింది. తర్వాత రాను ఈ ఎస్ఎన్డిపి యజమాన సంస్థగా మారిపోయింది అనేటువంటి విమర్శ కూడా వచ్చింది. అంటే ఆయన యజమానే టార్గెట్గా అనుకున్నా కూడా కులయాలని వాళ్ళందరినీ కూడా ఎవరైతే అంటరాంతనాన్ని, అవమానాలని ఎదుర్కొంటారో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేశాడు. అంటే న్యాచురల్గానే ఆయన కులస్తులు దానివల్ల బెనిఫిట్ అయ్యారు, ట్రాన్స్ఫార్మ్ అయిన కులం. ఆ తర్వాత వాళ్ళు దాంట్లో డామినెంట్గా అయ్యారు. అయితే నారాయణుడు ప్రభావంతో తర్వాత అయ్యంగాళి కులయ మహాసభను ఏర్పాటు చేశాడు. కులయ మహాసభ అది తర్వాత ఒకసారి మాట్లాడతారు. అయితే నారాయణుడు ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం ఇది తన కాలం నాటి మిగతా సంస్కరణ ఉద్యమాలు, ఆ కాలంలో 19th సెంచరీలో ప్రారంభమైనటువంటి బ్రహ్మ సమాజం కావచ్చు, ఆర్య సమాజం కావచ్చు, ప్రార్థనా సమాజం, ఆ తర్వాత ఫూలే సత్యశోధక సమాజం, ఆ తర్వాత దక్షిణాదిలో పండిత అయోధ్యదాస్, తర్వాత పెరియార్, వీళ్ళందరికంటే భిన్నమైంది, చాలా భిన్నమైంది. ఒక్కొక్క ఈ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం వీళ్ళందరూ బ్రాహ్మణ్ డామినేషన్ పైన వాళ్ళు కొన్ని లీడర్స్గా ఉంది. కింద ఏదో చేయాలని చెప్పేసి, విగ్రహారాధన అని చెప్పేసి, అని చెప్పేసి కొన్ని చేశారు. అయితే పెరియార్ ఇంకా రాడికల్గా వెళ్ళి నాస్తికత్వాన్ని తీసుకొచ్చి ఆయన మొత్తం కూడా చాలా ర్యాష్గా స్పీడ్గా ఉన్నాడు. అయితే దానికంటే వాళ్ళ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం కంటే తర్వాత ఫూలే వెస్టర్న్ ఎడ్యుకేషన్ వల్ల ప్రభావితమైనాడు. అయితే నారాయణ గురు వెస్టర్న్ ఎడ్యుకేషన్ చదివాడు, ఇక్కడ సంస్కృతం నేర్చుకున్నాడు, సంస్కృతం చదివాడు. తర్వాత లోకల్గానే ఉన్నాడు తప్ప ఆయనకి వెస్టర్న్ ఐడియాలజీ, స్వేచ్ఛ, సమానత్వం, తర్వాత ప్రజాస్వామ్యం, ఇటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి అని ఏం తెలియదు. అలాగే అయోధ్యదాస్ కూడా తెలియదు, కానీ బట్ స్టిల్ అయోధ్యదాస్కి బౌద్ధం మీద ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంది. ఇక్కడ అనగారిన పురాణాలను కూడా ఒకప్పుడు బౌద్ధులే అని చెప్పేసి వాళ్ళలో ఒక సెల్ఫ్ అసర్షన్ని పెంపొందించారు. ఇలా ఒక డిఫరెంట్ ఇది టెంపుల్ ఎంట్రీ అనేది ఒక ముఖ్యమైన అంశమైన ఆయన మార్చుకున్నాడు. అందుకనే కొన్ని విషయాల్లో నారాయణుడు మనకి బుద్ధుల్లాగా అనిపిస్తే, మరికొన్ని విషయాల్లో నారాయణుడు సోక్రటీస్ లాగా అనిపిస్తాడు. ఎక్కడికక్కడ సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ జనంలో చైతన్యం తీసుకొచ్చి జనంలో తిరిగాడు. ఎప్పుడు కూడా జనంలోనే పేద ప్రజల మధ్యనే తిరిగాడు. శివగిరి అనేటువంటి ప్లేస్లో ఎక్కువ కాలం జీవించాడు. అందుకనే ఆ శివగిరిని ఒక విద్యా సంస్థగా, విద్యాలయంగా కేంద్రంగా మార్చడానికి ఎస్ఎన్డిపి సభ్యులు ప్రారంభించారు. 70లో పూర్తయింది. నారాయణుడు బతికొండగానే ఆ కార్యక్రమం మొదలైంది. ఆయన బోధనలు, తర్వాత వివిధ మత గ్రంథాలు,
ప్రజలు చైతన్యపరిచేటువంటి లైబ్రరీస్, కోర్సెస్ దానిలో ఉండాలని చెప్పేసి అనుకుంటే అది ఆయన చనిపోయిన చాలా తర్వాత, ఆయన 1928లో చనిపోయాడు. అయితే 70లో ఇది కార్యరూపం దాల్చింది. అయితే సహోదరుడు అని చెప్పడం చాలా ప్రభావవంతమైన వాడు. రాజకీయ చైతన్యం, ప్రత్యామ్నాయ రాజకీయాలు, అనగారిన కులాలు ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించుకుని, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ నిర్మించుకుని ఈ రాజ్య వ్యవస్థని, ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఆమోదించేటువంటి రాజ్య వ్యవస్థని కోల్పోయాలని చెప్పేసి గట్టిగా నమ్మిన వాళ్ళు ఆయన శిష్యులు. ఆయన కంటే చాలా రాడికల్, ఎంతోమంది ఆయన ప్రభావితం చేశాడు. ఆయన రచనలు కూడా చేశాడు. ఆ రచనలు ఏంటంటే ఆత్మోపదేశ శతకం ఒకటి, తర్వాత దైవ దశకం, ఆ తర్వాత అనుకంప దశకం, దర్శనమాల, జాతి నిర్ణయం, జాతి మీమాంస, నివృత్తి పంచకం, ఇలా అనేక రచనలు చేశాడు. ఇవన్నీ కూడా పద్య రూపాల్లో ఉన్నాయి. పంచకం అంటే 5, దశకం అంటే మనకి చేస్తాడు. ఇట్లా 100, 10, 5 పద్యాలతో చిన్న చిన్న రచనలు చేశాడు. వీటన్నింటిలో కూడా ఆయన కాస్ట్, కులం నిర్మూలించబడాలి, తర్వాత అనేక నైతిక అంశాలు ఆయన సమాజాన్ని రూపొందించే క్రమంలో ఆయన ఆలోచనల్ని రచనల ద్వారా కూడా తీసుకొచ్చాడు. అయితే సహోదరుడైన నారాయణుడు చాలా బ్యాలెన్సింగ్గా ప్రజల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడు అది ఈక్వల్ టు అప్పర్ కాస్ట్ అయింది యజ్వాకు అంటే అది ఆయనే కాదు. అలాగే ఆయన ఫాలోవర్స్, ఆయన్ని దగ్గరగా అనుసరించిన వాళ్ళు, ఆ మూమెంట్లో ఆ కులంలో లేకుండా ఎవరు లేదు, మొత్తం ఆ మూమెంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం రావడానికి 1937లో స్పెయిన్ తర్వాత, ప్రపంచంలో స్పెయిన్ తర్వాత భారతదేశంలో కేరళలోనే ఓట్ ద్వారా, బ్యాలెట్ ద్వారా, బుల్లెట్ కాకుండా బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారాన్ని సాధించినటువంటి మొట్టమొదటి కమ్యూనిస్ట్ రెజీము కేరళలో వచ్చింది. 1937, 57 వచ్చింది. 37లో స్పెయిన్లో వచ్చింది. 57 వచ్చింది. దాన్ని నెహ్రూ గవర్నమెంట్ అంత అణచివేసినప్పటికీ కూడా అంత పెద్ద విశేషం లేకపోతే విజయానికి లేకపోతే కమ్యూనిస్టు ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్గా కేరళ మారడానికి, అక్షరాస్యత పరంగా, స్త్రీ విద్య పరంగా, స్త్రీ చైతన్యం పరంగా కేరళ ముందుండడానికి కూడా నారాయణుడు ప్రారంభించినటువంటి ఈ ఉద్యమమే కారణం. ఆయన అభివృద్ధి చేసినటువంటి చైతన్యం సమాజంలో చొచ్చుకుపోయి అందరి ప్రజల్ని, స్త్రీలని అందరిని కూడా ప్రజలు తీసుకొచ్చి అభివృద్ధి సూచికలో అది ముందుండడానికి ఆయన తోడ్పాటు చాలా ఉందని చెప్పేసి చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.